వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. ఒకప్పుడు అంటే చాలా పెద్ద ఏజ్లో ఈ ప్రాబ్లం అనేది చూసేవాళ్ళము. ఇప్పుడైతే చాలా చిన్న ఏజ్లో యంగ్ పేషెంట్స్లో కూడా మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నాము. ఎందుకు అసలు ఈ సమస్య వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, మోకాళ్ళ నొప్పుల సమస్య వస్తే దానికి సొల్యూషన్ అంటే సర్జరీ అయినా, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక అంతేకాకుండా చాలా యంగ్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే భుజం నొప్పి. ఇది ఎందుకు? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్థోస్కోపీ అండ్ ఆర్థోప్లాస్టీ సర్జన్ డాక్టర్ రవి బాబు గారు ఫ్రమ్ జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్, కర్నూలు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ రెండు ఎందుకు కలిపి అడిగానంటే, చాలా మంది కూడా మోకాళ్ళ నొప్పులు అంటూ ఉన్నారు, భుజం నొప్పి అంటూ ఉన్నారు. అంటే కామన్గా ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాము యంగ్ జనరేషన్, మనం ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే డాక్టర్ గారు? ఐఎమ్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు అండి, ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్టెంట్, ఆర్థ్రోస్కోపీ అండ్ ఆర్థ్రోప్లాస్టీ. సో వీ డీల్ విత్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీస్ యాక్చువల్గా. సో యంగ్ పేషెంట్స్లో వచ్చేసి ఈ రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటుంది. మా మీడియం కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో వచ్చేసి ఇట్స్ లైక్ ఏ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే, డ్యూ టు ఒకటి లైఫ్ స్టైల్, మనం తింటున్న ఫుడ్, మనం తీసుకుంటున్న వాటర్. బేసిక్గా ఇప్పుడు చెప్పాలంటే, ఒకప్పుడు వెహికల్స్ చాలా తక్కువ, దానికి ఎక్కడైనా జర్నీ చేయాలంటే వాడేవాళ్ళు. ఇప్పుడు రొటీన్ జస్ట్ ఇక్కడ నుంచి ½ కిలోమీటర్ డిస్టెన్స్ తక్కువ ఉంటే కూడా వాడేస్తున్నాం. అంటే సో జాయింట్స్ చాలామంది ఏమనుకుంటారంటే, వాడితే అరిగిపోతాయేమో అని. రాంగ్ అండి, వాడకుంటేనే అరిగిపోతాయి. సో బైక్ కొంటారు, పెడతారు, వాడితేనే బాగుంటుంది, వాడుకుంటే సేమ్ అలాగే, వాడకుండా అలాగే పెడితే చెడిపోతుంది. సో అలాగే జాయింట్ని ఎంత వాడితే అంత మంచిది. సో అలా అనేసి హార్డ్ సర్ఫేస్ మీద నడవకూడదు. చాలా మంది చేసేది అంటే, వాళ్ళ అపార్ట్మెంట్స్లో, వాళ్ళ దానిలో తార్ రోడ్ మీద నడుస్తూ ఉంటారు. అలా కాకుండా నేల మీద నడుచుకుంటా నార్మల్ వర్క్ రొటీన్గా చేస్తే కండరాలు బాగా బలపడి పెయిన్ రాదు. ఒకటి కార్టిలేజ్ కూడా హెల్తీగా ఉంటుంది, బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి, మన ఫుడ్ ఇప్పుడు అన్ని ఆక్సిడెంట్ ఫుడ్, బయట అన్ని అడల్టరేషన్. దానివల్ల ఒకటి వాటర్, మినరల్ వాటర్ అంటారు, దాంట్లో మినరల్స్ ఉండవు. సో గుడ్ థింగ్ ఏంటంటే, మనం కాచుకున్న వాటర్, ఇప్పుడు డీటాక్స్ అని మనం న్యాచురల్గా వాడుతున్న ఆ వాటర్ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా మందికి ఇంజురీ జరిగాక నెగ్లెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ చిన్న పెయిన్ ఉంది కదండి, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, తర్వాత దాన్ని వదిలేసేయడము, ప్రాపర్ రీహాబ్ చేయకపోవడం, దీనివల్ల ఇంజురీస్ జరుగుతాయి. తర్వాత వాళ్ళు నీ పెయిన్తో సఫర్ కావాల్సి వస్తుంది. సో వీటిలో మనకి మోస్ట్ కామన్గా చూసే 2 టైప్స్: మెనిస్కల్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్. మెనిస్కస్ అంటే వాచర్స్ లాగా ఉంటాయి, కుషన్ ఎఫెక్ట్ ఉంటుంది. లిగమెంట్స్ వచ్చేసి ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అండ్ డిఫరెంట్ లిగమెంట్స్ ఉంటాయి. అవి ఇంజరీస్ జరిగినప్పుడు ప్రాపర్గా మనం ఎక్స్రే, ఎంఆర్ఐ తీసుకుంటే, దాన్ని ఎర్లీ స్టేజ్లో అయితే ఈ ఓన్లీ ఫిజియో టాబ్లెట్స్తోనే మనం ట్రీట్ చేసుకోవచ్చు. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి కార్టిలేజ్ అనేది డిస్ట్రక్ట్ అవుతుంది. ఆ టైంలో మళ్ళీ నీ పెయిన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటి ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే ఫాస్ట్గా రికవర్ అయిపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆర్థోపెడిక్స్లో ఆర్థ్రోస్కోపీ. స్కోపీ అంటే విజువలైజింగ్ ద జాయింట్ విత్ స్మాల్ కెమెరా. 4 mm ఉంటుంది. మేము 2.9 mm కూడా యూజ్ చేస్తాం. చిన్న కెమెరా జాయింట్లోకి వేసి, లెస్ దెన్ 5 mm స్టిచ్, జస్ట్ ఒకసారి కెమెరా లోపలికి వేస్తే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది జాయింట్ మనకు తెలుసుకుంటాం. మెనిస్కస్ ఉంటే మెనిస్కస్ రిపేర్ చేస్తాం, ఏసీఎల్ ఉంటే లిగమెంట్ రిపేర్ చేస్తాం. ఒక 4 weeks to 6 weeks రీహాబ్ చేసుకుంటే నార్మల్ యాక్టివిటీస్కి వస్తారు. స్పోర్ట్స్ ఎర్లీగా 6 months కల్లా రీహాబ్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే మనకి పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఆర్థో బయాలజిక్స్ అంటాం. బయాలజిక్స్ అంటే రీజనరేటివ్ మెడిసిన్. అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ ప్లాస్మా థెరపీ అని వింటారు మీరు. ప్లాస్మా థెరపీలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఆటోలగస్ కండిషన్ సీరం, వీటితో పాటు స్టెమ్ సెల్స్, వీటన్నిటి ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్. ఇవి ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే జస్ట్ 1 injectionతోనే బాగా అయిపోతారు. అవసరమైతే కొంత అనదర్ ఇంజెక్షన్. ఇది కాలేదంటే కీ హోల్లోనే వీళ్ళు కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్. కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ సిమిలర్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఎట్లా చేస్తారో అట్లా ఎక్కడైతే మనకు కార్టిలేజ్ అవసరం లేదు ఉంటుంది, అది దాన్ని మనం కార్టిలేజ్ డ్యామేజ్ అయిన చోట పెడతాం. అంటే కార్టిలేజ్ మోకాళ్ళలో కాకుండా జనరల్గా బాడీలో వేరే చోట కూడా ఉంటుంది. అంటే మోకాల్లో కూడా వాడని కార్టిలేజ్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు వెయిట్ బేరింగ్ సర్ఫేస్ అని, నాన్ వెయిట్ బేరింగ్ సర్ఫేస్ అని 2 ఉంటాయి. వెయిట్ బేరింగ్ సర్ఫేస్ అంటే మనం నడిచినప్పుడు ఆ వెయిట్ బేర్ చేసే సర్ఫేస్. అది కాకుండా పక్కన నాన్ వెయిట్ బేరింగ్ ఉంటుంది. ఆ దాంట్లో థిక్ కార్టిలేజ్ ఉంటుంది. వీ డిడ్ లైక్ నీలో ప్రాబ్లం ఉండి నీకి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాము. కొంతమందికి నీ నుంచి యాంకిల్కి షోల్డర్ కూడా చేశాము. సో వీ డిడ్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్. అది సక్సెస్ అవుతుంది. yes పర్ఫెక్ట్. అంటే యంగర్ పేషెంట్స్ విత్ దాని బట్టి గుడ్, అంటే వాళ్ళు రీహాబ్ బాగా చేసుకుంటే ఆల్మోస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. అంటే రీహాబ్ మళ్ళీ చేసుకొని దే వెంట్ టు స్పోర్ట్స్. మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటే,
మోకాలు నొప్పులు వచ్చాయి, ఏదో సర్జరీ చేశారు అన్నప్పుడు ఈ సర్జరీ చేసిన కొన్నాళ్ళకి మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకు డాక్టర్ గారు? ప్రాపర్ కాజ్ ఎవాల్యుయేట్ చేసిండకపోవచ్చు. ఒకటేంటంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి మీకు చెప్పినట్టు ఇంజురీస్ జరిగినప్పుడు ఏదర్ మెనిస్కస్ జరగవచ్చు, లిగమెంట్ జరగవచ్చు, అనదర్ లిగమెంట్ కూడా జరిగిండొచ్చు, పార్షియల్ టేర్ అంటాం. ఒకటి పార్షియల్, ఒకటి కంప్లీట్, అట్లా అన్నిటినీ ట్రీట్ చేయాలి. సో అన్నిటిని ట్రీట్ చేస్తే అప్పుడు పెయిన్ ఏం రాదు. ఇన్ కేస్ కొంతమంది ఏం చేస్తారంటే లేట్గా వచ్చి ఉంటారు, అంటే ఇప్పుడు కింద పడి ఉంటారు. ఇప్పుడు మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్ సాటర్డే పడితే మండే సర్జరీ చేసిన వాళ్ళు ఉన్నారు, సాటర్డే పడితే 8 years తర్వాత సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే డిఫరెన్స్ అది, అంటే వాళ్ళ నెగ్లిజెన్స్, ఏం కాదులే అని. అప్పుడు వాళ్ళ దాని మీద వేర్ అండ్ టేర్ ఎక్కువైపోయి కార్టిలేజ్ డ్యామేజ్ అయింది అనుకోండి, మీరు ఎంత ఇంటర్వ్యూన్ చేసినా ఎంతో కొంత డెఫిసిట్ ఉంటుంది, వాళ్ళకి పెయిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎర్లీ ఇంటర్వ్యూన్, నో పెయిన్, నథింగ్. మోకాలు నొప్పులకి ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనం పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు. అంటే ఏజ్ లిమిట్ అంటే ఇప్పుడు 60 years తర్వాత ఎవరికైనా మనం ఆపరేషన్ చేసాము. అవును, 60 years తర్వాత ఇది కంప్లీట్ డిఫరెంట్. 60 years వాళ్ళకి యూజువల్గా ఆర్థ్రోస్కోపీ అంత యూజ్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళలో కార్టిలేజ్ అదర్ కంపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఓన్లీ సింగిల్ కాంపోనెంట్ ఉండదు. వాళ్ళ స్టేజ్ బట్టి, ఆర్థరైటిస్ స్టేజ్ బట్టి, లెస్ దాన్ 3rd degree ఉంటే ఆర్థోబయాలజిక్స్, పిఆర్పి కానీ లేదంటే స్టెమ్ సెల్స్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్. మిగతా వాళ్ళకి స్టేజ్ 4, స్టేజ్ 5 వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, అంటే జాయింట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్స్ అని సింపుల్ అండి, వెరీ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వచ్చాయి. అంటే మీరు చేసిన నెక్స్ట్ డే నడిచేస్తాడు పేషెంట్. ఇప్పుడు మీరు చెప్తే నెంబర్ రీసెంట్గా డాక్టర్ వాళ్ళు ఫాలో చేసాం, 2nd, 3rd week క్రాస్ లెగ్డ్ పొజిషన్ స్క్వాటింగ్ కూడా చేస్తున్నారు. సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, అంటే దాని మీద 30-40 years రీసెర్చ్ చేశారు. సో రీసెర్చ్ చేసి ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్ ఈక్వల్ టు అవర్ నీ, అంటే ఇంతకుముందు ఎలా బయోమెకానిక్స్ ఉన్నాయో ఈక్వల్ టు నార్మల్ నీకి తయారొచ్చాయి, అంటే సైజ్ అండ్ ఎవ్రీ మెకానిజం. ఇప్పుడు మీరు ఆర్థోస్కోపీ అన్నారు, ఆర్థోప్లాస్టీ అన్నారు, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముందో? ఆర్థ్రోస్కోపీ అంటే స్కోప్ విజువలైజింగ్ ద జాయింట్, స్మాల్ కీ హోల్ ఆపరేషన్, అంటే స్కోప్ జాయింట్ లోకి వేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తాం. ఆర్థ్రోప్లాస్టీ అంటే రీప్లేసింగ్ ద జాయింట్స్, ప్లాస్టీ ఇస్ ప్లాస్టరింగ్, సో రీప్లేస్ ద జాయింట్స్. దీనికి మినీ ఓపెన్ టెక్నిక్స్ ఉన్నాయి. సో మనం ఓపెన్ చేసి ఇప్పుడు హిప్ అనుకోండి, హిప్ లో మోస్ట్ కామన్ గా పోస్ట్ కోవిడ్ చాలా కేసెస్ చూస్తున్నాం. ఏమైతుందంటే పోస్ట్ కోవిడ్ రెమిడిసివిర్, స్టిరాయిడ్స్ వాడారు, ఏవియన్ హిప్ వస్తుంది. ఎర్లీ స్టేజ్ లో అయితే స్టెమ్ సెల్స్ ఇవ్వచ్చు, లేట్ స్టేజ్ లో వచ్చారనుకోండి జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి అక్కడ హిప్ లో. నెక్స్ట్ నీలో వచ్చేసి సివియర్ ఆర్థరైటిస్, ట్రామాటిక్ కానీ ఏదైనా రూమటైడ్ ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ అయినా కానీ more than 60 ఉంటే రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చి షోల్డర్ జాయింట్స్ కూడా రీప్లేస్మెంట్ వచ్చింది. ఎలా అంటే కొంతమంది అంటే ఆర్థరైటిస్ వచ్చాక డిలేగా ట్రీట్మెంట్ తీసుకొని నెగ్లెక్ట్ చేస్తే సివియర్ ఆర్థరైటిస్కి వెళ్తారు. అలాంటి పేషెంట్స్ లో విల్ డూ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు కోవిడ్ తర్వాత అన్నారు రకరకాల స్టెరాయిడ్ బేస్డ్ మెడిసిన్ వాడాము, అయితే ఏవియన్ నెక్రోసిస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లము, చాలా చిన్న వయసులో కూడా వచ్చింది ఇది అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఈ చెప్పిన ఆర్థోప్లాస్టీ, ఆర్థోస్కోపీతోని ఈ వీళ్ళలో వాస్కులర్ నెక్రోసిస్ అంటే మీనింగ్ ఏంటంటే బ్లడ్ సప్లై టు ద హెడ్ ఆఫ్ ది ఫీమర్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా పెయిన్, ఫస్ట్ ఇనిషియల్గా పెయినే ఉంటుంది, తర్వాత స్లోగా మూమెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ అవుతాయి. వాళ్ళు ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అయ్యిందో అప్పుడే వచ్చి కన్సల్ట్ అయ్యారనుకోండి, విల్ డూ ఎక్స్రే, బేసిక్ ఎక్స్రే. ఆఫ్టర్ దట్ ఎంఆర్ఐలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు స్టెమ్ సెల్స్ ఎక్సలెంట్ పనిచేస్తాయి. స్టేజ్ 4 పోతే జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ షోల్డర్ గురించి మాట్లాడితే, షోల్డర్ పెయిన్ అనేది సో ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ వరకు వస్తూ ఉందని చెప్తున్నారు. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అది డయాబెటీస్ వల్ల వచ్చిందా, లేకపోతే నార్మల్గా ఏదైనా B12 డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, లేదంటే మీరు చెప్పినట్లుగా ఇంజరీ వల్ల వచ్చిందా, ఇలా రకరకాల కారణాలు చూస్తే ఏ కారణం వల్ల వచ్చినా కానీ మీరు చెప్పిన ఆర్థోప్లాస్టీ, ఆర్థోస్కోపీతో తగ్గిస్తారా? అవును. ఇంకోటి ఏంటంటే అండి, షోల్డర్ యాక్చువల్గా షోల్డర్ గురించి కూడా చెప్పాలి. ఏంటంటే వీ డూ లాట్ ఆఫ్ షోల్డర్ స్కోపీస్ చాలా చేసాము. ఒకటి ఏంటంటే ఏ జాయింట్లో పెయిన్ వచ్చినా కొంచెం పెయిన్ కిల్లర్ తీసుకోను, లేదంటే మీరు నార్మల్గా కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందేమో, కానీ షోల్డర్ నెవర్. మీకు షోల్డర్ పెయిన్ అనేది వన్స్ వచ్చిందంటే ఇట్స్ లైఫ్ లాంగ్. దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాలి. ఒకటి ఎందుకు అంటే ఇన్ కేసు ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఉన్నారనుకున్నాం, యంగ్ పేషెంట్స్లో మోస్ట్ కామన్గా లేబరల్ ఇంజురీస్, వాళ్ళు స్పోర్ట్స్ ఇంజురీస్లోనో లేదంటే హెవీ వెయిట్స్ కానీ ఏదైనా జావలిన్ థ్రోయర్స్. మా దగ్గర నేషనల్ స్విమ్మర్కి ఒకరికి చేసాం స్కోపీ, వాళ్ళు ఎక్కువ స్విమ్మింగ్ చేసి లేబ్రమ్ టేర్ అయిపోయి కొంతమందిలో డిస్లొకేషన్స్ అవుతాయి. ఈ డిస్లొకేషన్స్ చాలామంది అనుకుంటారు ఏమంటే ఆ డిస్లొకేట్ అయింది, వెళ్ళి రెడ్యూస్ చేసుకోవడం బాగుంది, మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్కి వెళ్తారు, సెకండ్ టైం డిస్లొకేట్ అవుతుంది. దట్ ఈస్ ద అలార్మింగ్ సైన్, దట్ ఈస్ ద రెడ్ ఫ్లాగ్.
అక్కడ మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. లేదనుకోండి ఆ లేబరల్ ఇంజురీ కాస్త బంకర్స్ లీజన్, హిల్సాక్స్ లీజన్ అనేసి లోపల అన్ని డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి. అది పోతా 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 మనం స్కోప్లో వేయడానికి రాదు, మళ్ళీ ఓపెన్ చేసి వాల్ కట్టినట్టు వేరే బోన్ తీసి బోన్ పెట్టాల్సి వస్తుంది. సో ఎర్లీ మనకి డయాగ్నోజ్ చేసుకుంటే ఎర్లీగా ట్రీట్ చేస్తే ఈజీగా షోల్డర్ పెయిన్ ట్రీట్ చేయొచ్చు. ఇది యంగ్ పేషెంట్స్లో. ఓల్డర్ పేషెంట్ లైక్ డయాబెటిక్స్లో మోస్ట్ కామన్గా ఫ్రోజన్ షోల్డర్. మీడియం గ్రూప్ ఆఫ్ పీపుల్లో కొంతమంది ఇంజురీస్ జరిగినాయి అనుకోండి, వాళ్ళకి రొటేటర్ కఫ్ అనే ఒక కేబుల్ ఉంటుంది. ఆ కఫ్ కేబుల్ అంటే ఏమంటే మనకి గ్లినాయిడ్ అనేది ఒక కప్పు, హెడ్ అనేది ఒక హ్యూమరస్ హెడ్, ఈ రెండు కనెక్షన్ అది స్లింగ్ లాగా, అది ఒక కేబుల్ లాగా. అది లాగితే మన ఆర్మ్ అనేది నీట్గా 180 degrees ఆర్క్ వస్తుంది. ఆ ఆర్క్ పోయింది, ఇంత ఎత్తుతున్నాము అసలు కావట్లేదు, దెన్ ఇట్స్ సైన్ మీరు వెళ్ళాలి. అక్కడ చేస్తే మనం ఎక్స్రేలో కొన్ని సైన్స్ చూసుకొని ఎంఆర్ఐ చేస్తాము. రొటేటర్ కఫ్ టేర్ అయిందంటే ఎర్లీగా ఆర్థ్రోస్కోప్లో సింపుల్ 1, 2, 3 అంతే స్మాల్ కీహోల్లో లోపల కెమెరా వేసి అడ్వాన్స్డ్ బయో యాంకర్స్ అంటాం. అంటే బోన్ ఈక్వల్ టు బోన్ మెటీరియల్ ఉంటుంది. ఆ బోన్ స్క్రూస్ వస్తాయి, బోన్ స్క్రూస్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్స్తో రిపేర్ చేస్తాము. విత్ ఇన్ 3 to 6 weeks వాళ్ళ నార్మల్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. మీరు అన్నది అసలు చాలా చక్కటి విషయం డాక్టర్ గారు. ఈ మోకాల నొప్పులు వచ్చినా కానీ తగ్గించుకోవచ్చు, భరించవచ్చేమో, కానీ షోల్డర్ పెయిన్ వస్తే అసలు తట్టుకోలేమని చెప్తూ ఉంటారు. ఒక పేషెంట్ నాకు చెప్తా ఉంటారు, నైట్ ఎప్పుడైతే నాకు నైట్ అవుతుందంటే భయం వేస్తుంది సార్, ఎందుకంటే నైట్ అయ్యేసరికి షోల్డర్ పెయిన్ నైట్ టైమ్స్ ఎక్కువ కనిపిస్తుంది. షోల్డర్ పెయిన్ ఎందుకంటే నైట్ క్రైస్ ఉంటాయి వాళ్ళకి, సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి షోల్డర్లో ఏదైనా కార్టిలేజ్ లీజన్స్ ఉంటే, లేదంటే ఫ్రోజన్ షోల్డర్ ఉంటే నైట్ టైమ్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇట్ ఇండికేట్స్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. అంటే ఎర్లీకి వెళ్తే లేజర్ ఉంది మనకి షోల్డర్కి, లేజర్తో మనము జస్ట్ కీహోల్లో లేజర్ వేసేసి లేజర్తో మొత్తం ఏదైతే క్యాప్సుల్ ఉందో దాని అంతా బర్న్ చేసి నీట్గా షోల్డర్ పెయిన్ తగ్గించవచ్చు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఎవరికైనా బయట సర్జరీస్ అయ్యి మరి మోకాల నొప్పులు తగ్గలేదు అలాంటి వాళ్ళు కూడా కన్సల్ట్ అవుతే మరి తగ్గించే ఛాన్స్ అనేది ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అంటే మనం అకార్డింగ్ టు ద కాజ్, మెనిస్కస్ అనుకోండి, మెనిస్కస్ కీహోలో చేస్తాము, లిగమెంట్స్ అన్ని కీహోలో చేస్తాము. ఇన్ కేసు సివియర్ ఆర్థరైటిస్ ఉంది, ఎర్లీ ఆర్థరైటిస్ అయితే వీ కెన్ డూ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్, అది కూడా కీహోలోనే చేస్తాం. సివియర్ ఆర్థరైటిస్ దెన్ రీప్లేస్ ద జాయింట్స్, ఎనీ జాయింట్ వీ కెన్ రీప్లేస్ టు నీ, షోల్డర్, హిప్, ఎనీ జాయింట్ వీ కెన్ రీప్లేస్. జనరల్ క్వశ్చన్స్ అడిగితే డాక్టర్ గారు, ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్నాయి, వాకింగ్ చేయాలా వద్దా, ఎంతసేపు చేయాలి? వాకింగ్ చేయాలి, 100% చేయాలి, చేయకుంటే అరిగిపోతాయి. బట్ యూ హ్యావ్ టు చూస్ ద గ్రౌండ్. అంటే మీరు ఖచ్చితంగా నేల మీద చేయాలి. యాక్చువల్ ఐడియల్ అయితే వాటర్లో చేయాలి, మనకు దొరకదు. సో నేల మీద చేయాలి. నేల మీద చేస్తే 30 to 40 minutes per day ఈజ్ ఐడియల్. 5 days per week, మినిమం 5 days per week చేసుకుంటే దెన్ నో ఇష్యూస్. ఒకటి దీనివల్ల ఏంటంటే మజిల్ స్ట్రెంత్ అవుతుంది, బ్లడ్ సప్లై పెరుగుతుంది, కార్టిలేజ్ కరెక్ట్గా ప్రొటెక్ట్ అవుతుంది, కార్టిలేజ్ గ్రో అవుతుంది. కొంతమందికి 40 years వరకు గ్రో అయ్యే కెపాసిటీ ఉంది. చిన్న పెచ్చులేసిందని ఫస్ట్ పెయిన్ ఉంటే వాక్ చేస్తే తగ్గే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాకింగ్ చేయాలి. బెస్ట్ ఫర్ నీస్ అంటే వాకింగ్, సైక్లింగ్ అండ్ దెన్ స్విమ్మింగ్. దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ నీస్. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇవి తీసుకుంటే మీ బోన్స్ బాగుంటాయి, బోన్ స్ట్రెంత్ ఉంటుంది, మోకాల నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంటే ఏమున్నాయి డాక్టర్ గారు? కరెక్ట్. ఒకటి ఏంటంటే మనకి నేచర్లో చాలా క్యూరబుల్ థింగ్స్ ఉన్నాయండి. మార్నింగ్ 7 to 9 ఈజ్ విటమిన్ D3 రిచ్ సన్లైట్. ఆ టైంలో వాక్ చేస్తే చాలా బెటర్. నెక్స్ట్ ఫుడ్ పరంగా తీసుకుంటే కాల్షియం రిచ్ డైట్, మెయిన్గా ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్ మీరు తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఈ ఫ్లాక్ సీడ్స్, రాగులు, ఇవన్నీ వీటన్నిటిలో చాలా కాల్షియం రిచ్ డైట్. ఇంకా నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఎగ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే కొంతమంది చెప్పారు కదా అని చాలా నాన్ వెజ్ తీసుకుంటారు. ఇట్ ఆల్సో ఇట్ కాజెస్ జాయింట్ డ్యామేజ్ చేస్తుంది, ఎందుకంటే దాంట్లో ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇట్ ఇంక్రీజ్ ది యూరిక్ యాసిడ్ పెరిగితే కూడా జాయింట్ డ్యామేజ్ అవుతుంది. సో బెటర్ వెజిటేరియన్ డైట్ విచ్ ఈస్ హెల్దీ అండ్ అంటే న్యాచురల్గా ఉండేటివన్నీ తీసుకొని వీక్లీ వన్స్ యూ కెన్ టేక్ ద ప్రోటీన్ డైట్. మీరు అన్నట్లుగా డాక్టర్ గారు యూరిక్ యాసిడ్ పెరిగింది, మాకు అసలు బాడీ అంతా నొప్పులు వస్తున్నాయని చెప్తున్నాను. యంగర్ పేషెంట్స్, ఇప్పుడు చాలా మందిలో యంగర్ పేషెంట్స్లో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఈవెన్ దో వెజిటేరియన్స్ కూడా. యాక్చువల్గా అయితే యూరిక్ యాసిడ్ నాన్ వెజిటేరియన్స్లో పెరుగుతుంది, ఎందుకంటే ఆ మీట్, రెడ్ మీట్, ఈ మీట్ వీటిలో ఎక్కువ ఉంటుంది అది. బట్ ఇప్పుడు అల్టరేషన్ ఆఫ్ ఫుడ్, అంటే ఇప్పుడు కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు, దట్ ఇంక్రీజ్ ద యూరిక్ యాసిడ్. సో టెంపుల్ పూజారి వచ్చారు, ఆయనకు పెరిగింది. సరే మేము ఎప్పుడు ఏం కాదంటే అది కాదండి, ఇలా బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి, అట్ ద సేమ్ టైం కొంచెం ప్రోటీన్ డైట్ తగ్గించండి అని చెప్పాను. అంటే డైట్ తగ్గించుకోవాలి, ఇటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే అది ట్రాన్సియంట్, ఒక 1 month ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా అయిపోతుంది. అదే ఒకవేళ యూరిక్ యాసిడ్ గురించి మనం ఏం టెస్ట్ చేయించుకోకుండా ఇలా ఉంటే ఈ జాయింట్స్ అనేవి కూడా అరిగిపోవడం, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అప్పుడు జాయింట్స్ అన్ని ఎర్లీ డిస్ట్రక్షన్ అవుతుంది. ఆ డిస్ట్రక్షన్ అయితే మళ్ళీ మనం దానికి సంబంధించిన కీహోల్ సర్జరీస్ లేదంటే రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఎర్లీ ట్రీట్మెంట్గా యూరిక్ యాసిడ్ తగ్గించే డ్రగ్స్ ఉన్నాయి. తర్వాత ఫిజియో సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి.
నేను అడగాలనుకుంది అదే, మోకాల నొప్పులను ఈ షోల్డర్ పెయిన్ గురించి అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఇంతలా. కొందరైతే 2 పెయిన్స్ అసలు వెరీ కామన్గా చూస్తూ ఉంటాము. సో జాగ్రత్తలు అయితే చాలా చక్కగా చెప్పారు. కాస్త ఇబ్బంది అనిపిస్తే, ఎక్కడైనా పెయిన్ అనిపిస్తే ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అది ఎంతవరకు ఉంది, ఏంటి, ఎలా తగ్గించుకోవాలి, పెయిన్ కిల్లర్తోనా లేదంటే ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో బాగా పెయిన్ కిల్లర్స్ వాడి అన్ని రకాల సమస్యలు తెచ్చుకొని అప్పుడు వస్తూ ఉంటారు మీ దగ్గరికి. సో ట్రీట్మెంట్ అనేది కష్టమవుతూ ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.